సారీ 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే. ఏమండి ఏమండి ఏంటి? బ్రీఫ్ కేస్. మీరు వెనక్కి రావద్దు, నేనే తీసుకొస్తాను. త్వరగా రా. అయ్యో, తులసి చెట్టు మళ్ళీ ఎండిపోయిందే. అదే నాకు అర్థం కావడం లేదు. ఇలా రారా. చెట్టు మళ్ళీ ఎందుకు ఎండిపోయిందిరా? నాకు తెలీదయ్యా. నాకు తెలుస్తుందా? అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, తులసికోట పనులు చూసుకోమని నీకే కదా చెప్పాను. పోయినసారి చెట్టు వాడిపోతే పోనీలే అనుకున్నా. మళ్ళీ చెట్టు తెప్పించి వేస్తే అది కూడా వాడిపోయింది. ఏ పట్టించుకోవడం లేదా? అది అది ఇంట్లో గాలి గీలేమని ఉంటే తులసి చెట్టు ఇలా నర్మయ్ ఎండిపోతుంది. యాదవా, బుద్ధి లేకుండా మాట్లాడు. అయ్యో పోన్లేండి, మీరు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలన్నారుగా, మీరు బయలుదేరండి. అది కాదు పల్లవి, గాలి గీలి అంటాడేంటి? వదిలేయండి. రాయ్, నాకు ఈ దేవుడు దెయ్యం జాతకాలు వీటి మీద నమ్మకం లేదు. కానీ ఈ తులసి కోట అంటే మాత్రం ప్రాణం. ఎందుకో తెలుసా? ఇదంటే మీ అమ్మగారికి ప్రాణం కాబట్టి, మీ అమ్మగారంటే నాకు ప్రాణం కాబట్టి. వేరే మొక్క తీసుకొచ్చి వేసి జాగ్రత్తగా చూసుకో. ఇంకొకసారి ఇలా జరిగిందో జాగ్రత్త. వస్తాను పల్లవి. పలాసా, అమ్మగారు గాలి అంటే ఏంటి? అంటే అమ్మగారు అది మేం రాకముందు కూడా నువ్వు ఇంట్లో వాచ్మెన్గా ఉండేవాడివి కదా. అవునమ్మగారు. అప్పుడు ఇంట్లో జరగకూడనిదేమైనా జరిగిందా? అబ్బే అలాంటిదే లేదమ్మా. ఏ లేదు, ఏ లేదమ్మా. ఆపు ఆపు పలాసా, అమ్మగారు ముందు అతన్ని పంపించేయి, పంపించేయి, వెళ్ళు. అలాగా అమ్మా. వెళ్ళవయ్యా స్వామి, నీకే చెప్పేది. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఈ మాత్రానికే భయపడిపోతే ఎలాగమ్మగారు? పడుకోండమ్మా.
పలాస పలాస అయ్యో ఏమైంది పలాస అయ్యో లే పలాస అయ్యో ఏంటి పలాస అయ్యో లే. ఏమైంది? మూర్చొచ్చి పడిపోయి కొట్టుకుంటుంటే వీరికి ఇది ఒకటి ఉందా? లేచి లోపలికి వెళ్ళా. అమ్మగారు ఎక్కడ? ఒంట్లో బాగాలేదని పడుకున్నారయ్యా. ఏమైంది? ఉదయం మీరు వెళ్ళాక ఎవరో సాధు వచ్చి గట్టిగా శంఖం ఊదాడయ్యా. ఆ శబ్దానికి అమ్మగారు బాగా భయపడ్డారు. అవును డాడీ, నేను అన్నయ్య వరలక్ష్మి అందరం భయపడ్డాం. మమ్మీ మాత్రం కొంచెం ఎక్కువ భయపడింది డాడీ. ఏంటి పల్లవి ఇది? దీనికే ఇలా భయపడిపోతే ఎలా? పిల్లలు చూడు ఎంత ధైర్యంగా ఉన్నారు. ఆ సౌండ్ భరించలేకపోయానండి. ఎవడు పల్లవి వాడు? ఏమోనండి. మీరంతా ఏం చేస్తున్నారు? అది కాదయ్యా. వెళ్ళా. భోంచేసావా? పాప మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకురండమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. చాలా భయంగా ఉందండి. పల్లవి నేను లేనా? మొన్న ఇంటికి వచ్చి శంఖం ఊదింది నువ్వేనా? ఏంట్రా అలా చూస్తున్నావు? ముందు పోయి ఇక్కడి నుంచి. పోరా పోరా, చూసింది చాలు, పోరా. నీ వాటర్ బాటిల్ ఎక్కడమ్మా? అక్కడే ఉంది చూడు. ఒక్కసారి పెట్టరే కదా. అన్నయ్య టై కట్టవా? ఏం చేస్తున్నారా? మోని టై కట్టమంటే కడుతున్నాను డాడీ. టై కట్టడం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాని మెడ చూడు ఎలా నలిపేసావా? ఏమైందమ్మా? టై కట్టమంటే అన్నయ్య గొంతు పట్టుకున్నాడు డాడీ. నేనేం గొంతు పట్టుకోలేదు డాడీ. నర్మయ్, నేను చూడలేదా? నీకేమైంది? బాబా బాబు, అసలు ఏం జరిగిందో నాకే తెలీసు. అసలు ఏంట్రా ఇదంతా? మీరు నన్ను అడుగుతారేం డాడీ? నాకేం తెలుసు. రండి బాబు. బాబు గారు, మంచుకి ఏమైంది బాబు గారు? దాని మోహం అయింది. పాపని తీసుకెళ్ళి మెడకి మందు పోయి తీసుకెళ్ళా. లేచి లోపలికి వెళ్ళు.
అందరూ విచిత్రంగా మాట్లాడుతున్నారు. పల్లవి, చీటికి మాటికి నాతో గొడవలు పడడం, అలగడం తెలుసు. కింద పిల్లలు కొట్టుకుంటుంటే వెళ్ళి చూడొచ్చుగా. పల్లవి, కాఫీ ఇవ్వు, నేను బయలుదేరాలి. పల్లవి, నిన్నే అడిగేది, కాఫీ. ఏంటి పల్లవి ఇది? ఒక్కోసారి బాగుంటావు, సడన్గా సీరియస్ అవుతావు. ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను అర్థం చేసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. మంజు, నాకు కాఫీ తీసుకురా. పల్లవి, అయ్యగారు కాఫీ. మంజు ఎక్కడ? అమ్మగారు మార్కెట్ పంపించారయ్యా. ఆ మంజుకి బాగా దెబ్బ తగిలింది, తన్నెందుకు పంపించావు? కాలు నొప్పిగా ఉన్నప్పుడు వరలక్ష్మినో ఇంకెవరన్నా పంపించచ్చుగా. అమ్మగారు నన్నే వెళ్ళమన్నారు సార్. సరే, కారు ఎక్కు, అక్కడ దింపుతా. కార్లో ఎక్కించుకెళ్ళారా? అది కూడా ముందు సీట్లోనే నా కళ్ళారా చూశాను. కొంపదీసి మీ ఆయనకి దానికి ఏ సంబంధం లేదు కదా? నిన్నేనే. ఈరోజు మా ఆయన మంచు. ఎవరు? ఎవరక్కడ? నేనమ్మా. అక్కడేం చేస్తున్నావు? కూరగాయలు తీసుకొచ్చానమ్మా. వెళ్ళి వంట చేయి. వెళ్ళ. అలాగేనమ్మా. దాని చుట్టూ దాని కట్టు, వంట మనిషికి ఇంత సోకు అవసరమా? ఇలాంటి వాళ్ళ వల్లే కాపురాలు కూలిపోయేది. అమ్మో అమ్మో, వాళ్ళిద్దరిని అలా చూస్తూ నువ్వెలా ఊరుకున్నావే? ముత్యాల ముగ్గు సీరియల్లో వెంకట్రావు కూడా ఇలాగే వంట మనిషి నుంచుకున్న నాన్న గొడవలు చేస్తుంటే పాపం పెళ్ళాం అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ ఆయన కూడా నిన్ను తరివేయడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నట్టున్నాడు. అందుకే నిన్ను దూరం దూరంగా ఉంచుతున్నాడేమో. ఊరుకోవే పల్లవి, ఊరుకో. నువ్వేడుస్తే నేను చూడలేనే. అయినా నేను ఊరుకుంటానా? గీతాంజలి సీరియల్లో సుబ్బలక్ష్మి ఏం చేసింది? మొగుడు ఇలాగే తిరుగుతూ ఉంటే సాములార్ దగ్గరికి వెళ్ళి తాయెత్తు మంత్రించి తెచ్చి కట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ ఆయన అసలు ఆఫీస్కి కూడా వెళ్లకుండా తన కొంగు పట్టుకునే తిరిగేవాడు. నీకోసం తాయెత్తు మంత్రించి తీసుకొస్తాను, కట్టుకో. మీ ఆయన కూడా నీ కొంగు పట్టుకుని వదలడు. వద్దే, ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు కట్టుకోవడానికేంటే? తెలిసినా కూడా తిడతాడే. అలా అని మొగుడిని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తామా? నువ్వేం మాట్లాడుకో, నేను తీసుకొస్తాను. మీ ఆయనకి తెలియకుండా నువ్వు కట్టుకో. వద్దు వాణి, నా మాట విను. అన్నిటికీ ఇలాగే అంటావు. నీలాంటి అమాయకురాళ్ళు ఉండబట్టే మొగుళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను వద్దు తాయెత్తు వాణి. తీసుకొస్తున్నాను, నువ్వు కట్టుకుంటున్నావు, అంతే. వాణి, వాణి, మాట్లాడద్దన్నానా? The wall stood 30 feet high, clad in steel armor plating. It followed the line of the ancient Roman frontier 2,000 years before. I suppose you've got a cigarette. When are you going to buy your own? See for yourself. వెళ్ళి పడుకో. ఛీ! 12:00 a.m.
గడవరు పెట్టారు? ఏమో మమ్మీ, డాడీ ఎక్కడ? తెలియదు మమ్మీ. ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని అడిగేది. అది ఈ రూమ్లోంచి ఏదో పాట వినిపిస్తుంటాను. మాకెవ్వరికి వినిపించకుండా మీకే వినిపిస్తోందా? నిజం పల్లవి, ఏవో పిచ్చి పిచ్చి అరుపులు. మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వచ్చి పడుకోండి. అది కాదు పల్లవి. రమ్మంటున్నానా? ఆగండి. బాత్రూమ్ గడెవరు పెట్టారు? బాత్రూమ్ గేడేంటి? నాకేం తెలీదు. మీకేం తెలీదా? తెలీదని చెప్తున్నానుగా. స్వామి, మీకోసం ఎక్కడెక్కడో వెతికాను తెలుసా? ఫోన్లే, ఇప్పటికన్నా కనబడ్డారు. ఏం కావాలి? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషిని ఉంచుకుని పెళ్ళాన్ని వదిలేసేదాకా వచ్చాడు. అదేమో ఏడుస్తూ కూర్చుంది. మీరు తాయెత్తు మంత్రించిస్తే తీసుకెళ్ళి దానికి ఇస్తాను. మరి ఆ అమ్మాయి పల్లవి. పల్లవా? ఎక్కడ ఉంటుంది? మరిచెట్లేదు, దాని దగ్గర తెల్ల బిల్డింగు. ఆ ఇల్లా? ఆ ఇంటికి వెళ్లకుండానే చాలా చేశాను. వెళితే ఇంకా ఎన్నో చేయగలను. ఆ ఇంటికి నువ్వు నన్ను తీసుకెళ్తావా? మీరు వస్తానంటే అంతకంటే ఏం భాగ్యం. ఆనందంగా తీసుకెళ్తాను. రేపు తెల్లవారుజామున రా. తాయెత్తుతో సిద్ధంగా ఉంటాను. అలాగే స్వామి, కొంచెం గట్టిగా మంత్రించండి. వస్తాను. పోన్లే, అదృష్టం బాగుంది. ఆయనే ఇంటికి వస్తానంటున్నాడు. ఆ తాయెత్తు ఏదో మంత్రించి దానికి ఇచ్చేస్తే దాని కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన తెల్లారిన తర్వాత వాళ్ళు ఆయనకి తెలియకుండా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆయన ఉంటే అనవసరంగా నా మూలంగా దానికి తిట్లు. నాకు తెలుసు, నీవు తీసుకెళ్ళలేవని నాకు తెలుసు. నాకు తెలుసు. పల్లవి, వాణి కారు యాక్సిడెంట్ ఎలా అయింది? తను ఆ టైంలో అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది? తను నా కోసమే వెళ్ళిందండి. నీకోసమా? నీకోసం వెళ్ళడం ఏంటి? అవునండి, నా కోసమే వెళ్ళింది. ఏంటి పల్లవి నువ్వు చెప్పేది? సార్ కాఫీ. బెడ్రూమ్లోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం తెలీదా? అమ్మగారు అది. నార్మల్. ఇంట్లో నువ్వు చేసే రాసకార్యాలేంటో తెలుస్తూనే ఉంది. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఊరుకోండి. ముందు దాన్ని ఇంట్లోంచి పంపించేయండి. అదేం చేసింది? విడమర్చి చెప్పాలా? రాత్రి ఆ టైంలో దాని రూమ్ దగ్గర మీరేం చేస్తున్నారు? అంటే మాటలు అనవసరం. ముందు దాన్ని పంపించేయండి. పల్లవి, నేను చెప్పేది. దాన్ని పంపుతారా లేదా? అమ్మగారు నేను. నువ్వు నార్మల్. దాన్ని పంపించేయండి. పల్లవి, 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 నువ్వు ఎగ్జైట్ అవ్వద్దు పల్లవి. ఊరుకో పల్లవి, నేను పంపుతా. పల్లవి, మంజు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే అకే, నువ్వు రెడీయా? రెడీ. ఇప్పటికి 2 సార్లు అవుట్ అయ్యావు కదరా నాన్న. సర్లే అయితే ఇదే లాస్ట్ ఛాన్స్. ఓకే ఓకే అంకుల్. దా ఆడు, బాలేవరా. బాగా కొట్టన్నయ్యా. అరే అకే, వేసేనా? వెయ్. ఎలా ఉంది మన బౌలింగ్? పెద్ద బౌలర్ లాగా బిల్డప్. గుండు చూడు, బాల్ లాగా ఉంది. కొడతాను రే. నీకంత సీన్ లేదురా ప్రసాద్. నువ్వు వరస్ట్ గా ఆడి అంకుల్ అంటావేంటన్నయ్యా? నువ్వు నోరు మూస్తావా?
నువ్వు కూడా మీ నాన్నలా తయారయ్యవరా. నీ సంగతి చెప్తా, నువ్వు వెళ్ళి ఫీలింగ్ చెయ్యి, నేను బ్యాటింగ్ చేస్తా. నువ్వు కూడా ఇప్పుడు అవుట్. వెళ్ళు, వెళ్ళరా. ధోని లాగా పెద్ద ఫీలింగ్. బాలేరా. ఏయ్ ఏయ్ ఏ ఒరే అక్కి, ఎంతసేపు? చూస్తున్నా అంకుల్. బాల్ని బాగా కొట్టలేకపోతున్నావా? ఆ, బాగా కొట్టటానికి తాయెత్తు కడతా, కట్టించుకుంటావా? ఆ. అయ్యో బాబోయ్. ఒరే అక్కి, ఇవాళ మీ అమ్మ చేతిలో నీ పని అయిపోయిందిరా. అంకుల్ అంకుల్, లోపలికి వెళ్తే మమ్మీ కొడుతుంది. నువ్వు కూడా తోడు రావా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా అక్కి. ఒక్కసారి చెయ్యొద్దున్నానా? అబ్బో. అఖిల్ అఖిల్ అఖిల్, క్రికెట్ బాల్ తో విండో గ్లాస్ ని ఎవరు పగలగొట్టారు? అరే, ఇదంతా ఏంటి? ఇవన్నీ ఎవరు పగలగొట్టారా? అఖిల్, ఏంట్రా ఇదంతా? ఇవన్నీ ఎందుకు పగలగొట్టావు? ఇవన్నీ నేను పగులు కొట్టలేదు మమ్మీ. మరి ఇంకేం పగలగొట్టావు? అది కిటికీ గ్లాస్ కి బాల్ తగిలింది మమ్మీ. ఏంట్రా ఇదంతా? పల్లవి, పల్లవి, ఏంటిది? ఏమైంది? ఏం లేదండి, వీడు బాల్తో విండో గ్లాస్ పగలగొట్టాడు. ఆ పీసెస్ తగిలే. ఆ కంగారులో వస్తే ఇవన్నీ పగలగొట్టినట్టున్నాడు. ఏరా, ఇవి నేను పగులు కొట్టలే డాడీ. మరి ఎవరు పాల్గొట్టారు? ఏమో డాడీ, నేను వస్తుంటే అవే కింద పడి పగిలిపోయాయి. ఏం మాట్లాడుతున్నారా? వాటంతట అవే ఎలా పగిలిపోతాయి? ఒట్టు డాడీ. ఏంట్రా ఇది? అది డాడీ, అది అది డాడీ, ఇందాక క్రికెట్ ఆడేటప్పుడు అన్నయ్యకి ఎవరో ముసలాయన కట్టాడు డాడీ. ఎవడ్రా? ఎవడ్రా ముసలాడు? ఏమో డాడీ, ఇది కట్టుకో, క్రికెట్ బాగా ఆడతావన్నాడు. కట్టమన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి తాళ్ళని కట్టించుకున్నారంటే ఉంచుకొనివ్వండి. ఏంటి ఉంచుకునేది? బుద్ధి లేకుండా మాట్లాడు. అది వెళ్తుంటే షాక్ కొట్టినట్టయిందండి. నేను పట్టుకున్నాను, నాకేం కొట్టలేదే. ముందు ఇది క్లీన్ చేయించు. రే పలాసా, పలాసా, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా అయింది? నిన్నేరా అడిగేది? ఎందుకు ఇలా అయింది? ఏమైందండి? చూడు పల్లవి, మొన్న నీ జాగ్రత్తలు చెప్పానా? మళ్ళీ ఏం చేశాడు చూడు. ఎందుకలా అయింది పలాసా? ఏమోనమ్మా. శుభ్రంగా చేయట్లేదా? చేస్తున్నానయ్యా. ఏం చేసేది? తిని తిరగడమా? నెల నెల జీతం తీసుకోవడం మాత్రం బాగా తెలుసు. ఏంటి మామ పొద్దున ఆని తిడుతున్నావు? చూడు, అరే ఇలా ఎండిపోయిందేంటి? ఇది మూడోసారి. మూడోసారా? అరే అలా అయితే దీనికి శాంతి చేయించాల్సిందే మామ. శాంతి ఏంటి? అదే మామ, శాంతి అంటే పంతులు వచ్చి పసుపు కుంకుమ పూలు వేసి పూజ చేస్తాడే. నోర్మై, మొన్న వాడేమో గాలి గీలి అన్నాడు, నువ్వేమో శాంతులు అంటున్నావు.
ఒకరితోనే చేస్తుంటే నువ్వు ఒకటి తయారయ్యావా? మొక్క చచ్చిపోతే శాంతి ఏంట్రా? అది కాదు దొరబాయ్, మాట్లాడేవంటే చంపేస్తాను. వేరే మొక్క తీసుకొచ్చాయి. చిన్నప్పటి నుంచి ఆడంతేనమ్మా, నువ్వేం పట్టించుకో మాకు. ఆ పూజలవి నేను ఏం చేస్తాగా. వద్దన్నయ్య, ఆయనకు తెలిస్తే కోప్పడతారు. నువ్వు కూడా ఏంటమ్మా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటివన్నీ జరుగుతుంటాయంటారు. ఒక్కసారి పంతులు గారిని తీసుకొచ్చి శాంతి చేయించేసావు అనుకో, ప్రాబ్లమ్స్ ఆల్ సాల్వ్డ్. వద్దులే అన్నయ్య, ఆయన ఊరుకోరు. మళ్ళీ అవన్నీ నాకు వదిలే తల్లి, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. ఈ గొడవలో నన్ను వదిలేసి వెళ్ళేటంటీడు. ఈడు కోపం నన్ను అడక్కొచ్చింది. ఈ పంతులు శ్మశానం దగ్గర ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు రా బాబు? నీ వల్ల ఏమీ కాదురా, ఏమీ కాదు, ఏమీ కాదు. అమ్మయ్యా, కారు లేదు. పంతులు గారు రండి. ఇదిగో ఇలాంటి దొంగసాడు వ్యవహారాలు మనకు పడవ నాయనా. మా వాడు చూస్తే తిడతాడు పంతులు గారు. చూస్తే తిడతాడని ఏం చేయమంటారు పంతులు గారు? వాడు మా మాట వింటేగా. దానికి నేనేం చేస్తాను? చూడండి ఎలా అయిందో. అమ్మా అమ్మా, ఇలా అయిందా? ఎలా అయింది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చాను పంతులు గారు, లేకపోతే నేనేదో ఒకటి చేసేవాడిగా. తప్పదు నాయనా, తప్పదు. దీనికి శాంతి చేయించాల్సిందే. అసలు ఇలా ఎందుకు అయింది పంతులు గారు? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఇంట్లో చీడపెడలు ఉన్నాయనుకో, ఇలాంటివి జరుగుతుంటాయి. నా చెయ్యి పడిందంటే ఎలాంటి దోషమైనా ఇట్టే ఎగిరిపోతుంది. నువ్వేవి కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఓం ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగతో అమ్మగారు అయ్యగారు వస్తే మమ్మల్ని తిడతారయ్యా. వరలక్ష్మి, నీకేం తెలియదు, నా లోపలికి మాట వినండి అయ్యా. వెళ్ళమన్నానా? అది కాదయ్యా. ఆవిడ గారిని లోపలికి దయచేయమని చెప్పండి. పంతులు గారు, ఏమిటి? మా అయ్యగారికి ఇలాంటివి ఇష్టం ఉండవండి. ఏదో ఒక అనర్థం జరిగిన దాకా అందరూ ఇలాగే అంటుంటారమ్మా. జరిగిన తర్వాత ఆకులు పట్టుకుని ఉంటారు. ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఆమెను పంపించండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వాస్థాంగతో యస్మరేత్ పుండరీకాక్షం. బాబు, దీన్ని రోజు శుభ్రం చేసి దీపారాధన చేసేది ఎవరు? పలాస. వారెవరు? వాచ్మెన్ పంతులు గారు. పేరే ఇంత విచిత్రంగా ఉంది, మనిషి ఇంకెంత విచిత్రంగా ఉంటాడో. ఒకసారి ఇక్కడికి సావమని చెప్పండి. పలాస. పలాస. హచ్ అడ్వర్టైజ్మెంట్ లో కుక్కలాగా ఫేస్ ఏమిట్రా? భయపడి తెచ్చారు కదా దరిద్రుడా. ఇలా రారా. ఇటు సావు. ఏమిటి ఆ గడ్డము చుట్టూ పుట్టుకతోనే ఉన్నాయా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు పంతులు గారు. మా వాడు వచ్చాడంటే గొడవ అయిపోద్ది. ముందు పూజ కానివ్వండి. ఇలా తొందర పెడితే నా వల్ల కాదు నాయన. ఆ పూజలేవో మీరే చేసుకోండి, నేను పంతులు గారు మళ్ళీ నోరెత్తితే ఒట్టు. మీరు కానివ్వండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏరా, రోజు స్నానం చేసి శుచిగా శుభ్రంగా పూజ చేయట్లేదా? చేస్తున్నానయ్యా. ఏమిట్రా చేసేది? నీ శ్రార్థం చేస్తే ఇలా ఎందుకు ఎండిపోతుంది? నిన్నేరా అడిగేది, చెప్పవే. ఏమో తెలీదయ్యా. తెలీదా? తెలీదా? ఓం దక్షిణ్యో రావణే మహే గాతుం యజ్ఞ. నీకుందిలే గాతుం యజ్ఞపతే దేవి దేవత. చెప్తా. దేవి స్వస్తిరస్తు స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వంజి ఘాతువే శయం షన్నో అస్తు ద్విపదే. తప్పుకో. ఓం తప్పుకోరా, నీ జీవితం అర్థం కదా. పోతులు పో. ఓం లక్ష్మీం క్షీరసముద్రాయుధనయాం శ్రీరంగ ధామేశ్వరిం దాసీభూత సమస్త దేవానితాం. అలా వెనక్కి పో. చెప్తే అర్థం కదా, తెలుగు రాదా? సరి సంపదపడ్డావు. దాసీభూత సమస్త దేవానితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్ష రప్త విభో బ్రహ్మేంద్ర గంగాధరాం. ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం కంటే పవర్ఫుల్. ఉత్తుత్తి పూజలు చేస్తున్నాడు, వీడేం చేస్తాడులే అనుకుంటున్నారేమో. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరనరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు నమోభ్యః. ఓం సయోజాతం ప్రపద్యామ సయోజాతం నమో నమః. ఓం శ్రీ మహేశ్వరాయ నమః. సర్వదోషనివారణమస్తు, సర్వ అధిక్షమస్తు. మొక్క చచ్చిపోవడానికి కారణం ఎవరో ఆ వ్యక్తి తెల్లవారేసరికల్లా ఈ చక్రంలో ఉంటాడు. ఇది తప్పదు.
అక్కడేం చేస్తున్నారా? ఏం లేదయ్యా. వెళ్ళా. సార్ 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 పంతులు గారి ఇంటికి వెళ్ళాం సార్. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టుకు లోపలికి వెళ్ళాం. అక్కడ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు సార్. కానీ మంచం మీద ఈ పసుపు కుంకం దొరికింది. మీకేం తెలియదంటారు? తెలీదు సార్. చాలా తెలివిగా ప్లాన్ చేశారు సార్. అదే మర్డర్ చేసిన వాళ్ళు. అయినా నీ ఫేస్ మోల్డింగ్ మీద అంత డౌట్ లేదులే. ఈ ఫేసు బాగా సెంటిమెంటల్ మోల్డింగ్. ఈ ఫేస్కి అసలు మోల్డింగే లేదు, వేస్ట్. ఎక్స్ప్రెషనే లేదు. ఇదేదో డౌట్ మోల్డింగ్లో ఉంది. టోటల్గా ఈ మోల్డింగ్ ఏదో తేడాగా ఉంది. ఏంట్రా కంగారు పడుతున్నావు? అబే అదేం లేదు సార్. కన్ఫర్మా సార్? తోసేయమంటావా? తల్లితో నాకేం తెలియదు సార్. ఈ శాంతులు గీంతులు చేయించింది నువ్వేనాడు కదరా? ఆ పంతులతో ఎన్ని రోజుల నుంచి లింక్ ఏంటి? 2-3 సార్లు గుళ్ళో చూశాను అంతే సార్. ఇలాంటివి చేయించడం ఇదే ఫస్ట్ టైం కదరా పలాసా. ఇందాక తల్లితోడన్నా, ఇప్పుడు ఈడితోడా? అయినా ఈ ఫేస్ ఏంట్రా?
దేవుడు నీ ఫేస్ని మోడలింగ్ చేసినప్పుడు ఎంతకంటే కళ్ళు దొరకలేదా? అసలు ఈ వేస్ట్ డిస్కషన్ నాకు అనవసరం రా. ఒరేయ్, నా డౌట్ అంతా మీ 2 ఫేసుల మోడలింగ్ మీదే. లోపలేసి 4 తోమేమనుకో, దానంతటా అదే మ్యాటర్ బయటకు వచ్చేస్తే. ఒరేయ్, వీళ్ళిద్దరిని లోపల ఏంట్రా? సార్ మీ కాళ్ళు మొక్కుతాను సార్, జరిగినట్టు చెప్తాను సార్. అంతటికీ కారణం నువ్వేరా అని చెప్పి ఆ చక్రం గీసి తెల్లారే సరికల్లా నువ్వు ఆ చక్రంలో ఉంటావని వీడికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు సార్. మ్యాటర్ అంతా ఈ మోల్డింగ్ పనా? రాత్రి నువ్వు ఎక్కడున్నారా? రాత్రి 12 గంటలప్పుడు వీడి తులసి చెట్టు దగ్గర ఉన్నాడు సార్. నేను తిట్టాను కూడా. యారా, రాత్రి 12 గంటలకి ఈ తులసి చెట్టు దగ్గర ఉన్నావా? లోపలికి పదరా. పల్లవి, ఇలా రా, కూర్చో. భయపడ్డావా? ఏమోనండి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఏదేదోగా ఉంది. ఒకటే భయం. ఇంట్లో ఏముంటుంది చెప్పు పల్లవి. నేను ఒక మాట అడుగుతాను, మీరు కోప్పడరుగా? కోప్పడంలే, చెప్పు. ఈ ఇంట్లో దెయ్యాలు ఏమైనా ఉన్నాయంటారా? దెయ్యాలేంటి? మీరన్నీ ఇలాగే మాట్లాడతారండి. ఈ ఇంట్లో ఉండడం మా వల్ల కాదు. మా సంగతి కూడా కొంచెం ఆలోచించండి. ఈ ఇల్లు మారిపోతాం. మారాల్సింది ఇల్లు కాదు, మనుషులు. అంటే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం నువ్వు. నేనా? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? కొద్ది రోజులుగా నువ్వు మనిషిగా ఉంటున్నావా? నా మీద కోపడతావు, పిల్లల మీద కోపడతావు, పనివాళ్ళ మీద కోపడతావు, నీ మీద నువ్వే కోపడతావు. అదే కొద్ది రోజులుగా మీరు ఇదివరకటి మనిషిలా ఉంటున్నారా? ఇంతకు ముందు లేని చిరాకులు, కోపాలు నాకెందుకు వచ్చాయి? మీ వల్లే. నేనేం చేశాను తెలీదా? అలా మొహం చాటేసి వెళ్ళడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు? అది అది అలా నసుకుతారెందుకు? ధైర్యంగా చెప్పండి. అంటే అది మీరు చెప్పలేరు, నన్ను చెప్పమంటారా? చెప్పు. ఎవత్తును ఉంచుకుని. మామా, ఏంటి మామా ఇది? తనేరా? రా చెప్తాను. అసలు ఏంటి మామా ప్రాబ్లం? లేని సంబంధాలని అంటగడుతుంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను? నాకు తెలియక అడుగుతాను మామా. నిజంగానే నీకెవరితోనన్నా? నర్మయ్, ఏదేమైనా నాకు కూడా తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు అన్న ఫీలింగ్ మామా. నీ దగ్గర దాయాల్సిన అవసరం ఏంట్రా నాకు? మరి ఎందుకు తనకి దూరంగా ఉంటున్నావు? అది చూసావా, నాకు కూడా చెప్పడానికి సంకోచిస్తున్నావు. అదేం లేదురా. 6 నెలల క్రితం తనకి ఒంట్లో బాగాలేకుండా వచ్చింది, తెలుసు కదా.
పల్లవి పల్లవి ఏమైంది పల్లవి 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 ఏమైంది డాడీ పాపా మమ్మీ ఎందుకు అలా అరుస్తుంది డాడీ మమ్మీకి ఏమైంది డాడీ మీరు లోపలికి వెళ్ళండి వరలక్ష్మి అమ్మగారిని పట్టుకో హాస్పిటల్కి తీసుకెళ్దాం పల్లవి కూల్ డౌన్ ఐసే పల్లవి ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలా జరిగిందా? పాప డెలివరీ అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది, కానీ ఇంత సీరియస్గా రావడం ఇదే మొదటిసారి. ఆవిడ బాగా డిప్రెస్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఏమీ లేవు సార్. ఆవిడకి హిస్టీరియా సార్. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఫిజికల్గా మెంటల్గా ఆవిడ ఇబ్బంది పెట్టకూడదు. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ కొన్ని నెలల పాటు మీరు ఖచ్చితంగా ఆవిడకి శారీరకంగా దూరంగా ఉండాలి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నేను కేర్ఫుల్గా ఉండడం తప్పు కాదు, కానీ ఈ డాక్టర్లందరూ ఏదేదో చెప్తుంటారు మామ, కానీ కారణం మాత్రం అది అయ్యుండదు. మరేంటి? నన్ను తిట్టను కొట్టినాడో చెప్తా. తిట్టంలే, చెప్పు. పల్లవి ఆరోగ్యంగా ఉండడమే కానీ కావాల్సింది. అవును. ఒకప్పట్ల పల్లవి ఆనందంగా ఉండడమే కానీ కావాల్సింది. విసిగించకుండా చెప్తావా? అదుగో కోపడుతున్నావు. నేను చెప్పను. కోపడంలే, చెప్పు. నా మాట వింటానంటే చెప్తాను. వింటాను, చెప్పరా. మళ్ళీ మాట మార్చకుండా రేపు నేను రమ్మన్న చోటకి నువ్వు రావాలి. పల్లవి కోసం తప్పకుండా వస్తా. పొద్దుపోయింది, తలుపులు వేసేయమంటారా అయ్యా? నన్ను కలవడానికి వస్తున్నారు. ఇలాంటి చోటుకు రావడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. పల్లవి కోసం ఎక్కడికి రమ్మన్నా వస్తానని మాట ఇచ్చావు. వస్తారో లేకపోతే నీ ఇష్టం. తగలబడు. థ్యాంక్స్ మామా. నువ్వు ఇక్కడ కూర్చో, నేను లోపలికి లైన్తో మాట్లాడొస్తాను. ప్లీజ్ మావా.
అతనికి దేవుడు, దెయ్యం, జాతకం ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవా? లోపల రమ్మను. లోపలికి వెళ్దాం. ప్లీజ్ మామ రా. వీడు నా ఫ్రెండ్ పవన్ సార్. వీడి భార్య చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. కొద్ది రోజుల క్రితం తనకి ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్లో చేర్పించాడు. అప్పటి నుంచి ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. చీటికి మాటికి ఇద్దరు గొడవ పడ్డాం. పిల్లలతో సహా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. అందుకే ఆ అమ్మాయి జాతకం ఒకసారి చూపిద్దామని వచ్చాం. తన పేరు పల్లవి. పుట్టిన ఊరు, తేదీ, టైం దీంట్లో ఉన్నాయి సార్. పల్లవి ఫోటో సార్. సార్ ఎందుకు నవ్వుతున్నారు సార్? ఏమైంది సార్? చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఏంటి చెప్పేది? తన జాతకం. నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? లేక నా భర్త ఏంటని టెస్ట్ చేద్దామని వచ్చావా? అదేం లేదు సార్. మా వాడికి ఇలాంటివి ఇష్టం లేకపోయినా నేనే బలవంతంగా తీసుకొచ్చాను సార్. మా పల్లవి జాతకం చెప్పండి సార్. చచ్చిపోయిన వాళ్ళకు కూడా జాతకం చెప్తారా? చచ్చిపోయింది అని చెప్తున్నాను. అవునండి, పల్లవి ఇంట్లోనే ఉంది. ఉండటానికి వీల్లేదు. ఇంకొక మాట మాట్లాడే నిన్ను చంపేస్తాను. నువ్వు కొట్టినా చంపినా నేను చెప్పేది ఒక్కటే. పుట్టిన ఊరు, తేదీ, సమయాన్ని బట్టి ఈ జాతకురాలు బతికుండడానికి అవకాశమే లేదు. అందుకే ఇద్దరు పిచ్చి నా కొడుకులు దగ్గర తీసుకురావద్దు. నువ్వు వెళ్ళు మావా, నేను ఆయనతో మాట్లాడొస్తాను. వాడితో ఏంట్రా పిచ్చి నా కొడుకుతో మాట్లాడేది? నేను చెప్పేది విను మావా. చావు. నువ్వు ఇక్కడ? నేను ఇప్పుడు పనిచేసే ఇల్లు ఈ పక్కనే సార్.
పల్లవి 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 ఏమండి ఏమైందండి? ఇవన్నీ పడిపోయాయి అంటే లేవండి. అలా చూస్తున్నారేంటండి? ఏమండి ఏమండి లేవండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం టీవీ ఆపేయ్. కొంచెం సేపు మమ్మీ. టీవీ ఆపేయమంటున్నానా? ప్లీజ్ మమ్మీ. టీవీ ఆపేయ్ మమ్మీ. టీవీ ఆపు. నేను ఆపను మమ్మీ. ఆపు. పోనీలే చూడండిమ్మా. నువ్వు పడుకో. బాత్రూంలో నీళ్లు పోతున్నాయి, వెళ్ళి ట్యాప్ ఆపు. వెళ్ళు. పిల్లలు ఒకరు స్నానం చేసి ట్యాప్ ఆపరు. ఏంటి వరలక్ష్మి? ఇంట్లో కనిపించకపోతే ఎక్కడున్నారని చూద్దామని వచ్చానమ్మా. వెళ్ళు. అయ్యగారు రాత్రి వరలక్ష్మి వెళ్ళి కాఫీ తీసుకురా. వరలక్ష్మి కాఫీ ఎక్కడా? తెస్తున్నానమ్మా.
అమ్మ కాఫీ. అమ్మగారు, అమ్మా, అమ్మగారు. పైన అదే పైన. ఏంటి పైన? పైన బెడ్రూమ్ లో. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. బాడీని పోస్ట్ మార్టంకి పంపేందుకు ఏర్పాటు చేయండి. ఓకే సార్. అవసరమైతే కబురు చేస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే సార్. అన్నయ్య నా చాక్లెట్ ఇవ్వన్నయ్య. నా చాక్లెట్ ఇవ్వను. మమ్మీ చూడు మమ్మీ, అన్నయ్య నా చాక్లెట్ తీసుకున్నాడు. గోల చేయకండి, నేను వచ్చి తీసిస్తాను. నాకు ఇప్పుడే కావాలి. అన్నయ్య ఇవ్వను. అన్నయ్య నేను దొరికానుగా. మోనీ, అన్నయ్య అన్నయ్య నాకు ఇవ్వన్నయ్య, నాకు ఇవ్వన్నయ్య. మమ్మీ మమ్మీ, పైన ఫ్యాన్ కి బ్లడ్ మమ్మీ, బ్లడ్. ఎక్కడా మమ్మీ, ఎక్కడా అంటున్నానా? మమ్మీ ఎక్కడమ్మా? బ్లడ్ ఏంటమ్మా? ఎక్కడా ఎక్కడా? రా చూపిద్దురా. ఎక్కడా చూపించు. ఇక్కడే మమ్మీ. ఏముంది అక్కడ? నిన్నే అడిగేది. బ్లడ్ అన్నావు. ఎక్కడా? ఫ్యాను, ఫ్యాను, బ్లడ్.
బ్లడ్ బ్లడ్ ఎక్కడా? ఇక్కడే మమ్మీ. ఎక్కడా? హలో, ఏమండి, పిల్లలిద్దరికి జ్వరంగా ఉందండి. ఇప్పటికిప్పుడు జ్వరం రావడం ఏంటి? ఏమోనండి, చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతున్నారు. సరే, నేను వస్తున్నాను. పక్కన రా, నీకేరా చెప్పేది, పక్కన. డాక్టర్, ఏం ప్రాబ్లం లేదు. ఏదో చూసి భయపడినట్టున్నారు. కొంచెం జ్వరం ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ ఇచ్చాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. ఓకే? ఏమైంది? ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. కూర్చో, నువ్వేం కంగారు పడుకో, ఏం కాదు. మమ్మీ 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 పాపా, మమ్మీ మమ్మీ మోని, మమ్మీ తల్లి, పాపా. రే మామా, పాప వాళ్ళ అమ్మని కలవరిస్తుంది. నేను వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త. నేను ఉంటాను మామా. మమ్మీ మమ్మీ వస్తుందమ్మా, మమ్మీ వస్తుందమ్మా. కళ్ళు కళ్ళు కళ్ళేంటమ్మా, పడుకో. దయ్యా దయ్యా. అమ్మా, దయ్యమేంటమ్మా? భయపడ్డావా తల్లి? మోనే తల్లి. ఏమండి, ఈ బాక్స్ మీకెవరో ఇమ్మన్నారండి. ఎవరు? తెలీదండి. ఏముంది ఇందులో? తెలీదు. మోని. అన్నయ్య. పల్లవి, రామ్మా. పిల్లలకి ఎలా ఉందన్నయ్య? బాగుందమ్మా. మోని నిన్నే కలవరిస్తుంది, రా చూద్దు కానీ. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడొస్తానే. దయ్యా దయ్యా. మమ్మీ మమ్మీ కళ్ళు కళ్ళు. దయ్యా దయ్యా దయ్యా. మమ్మీ కళ్ళు. దయ్యా దయ్యా. మమ్మీ కళ్ళు.
చెప్పమావా, నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వెందుకు ఎంత టెన్షన్ పడతావు? టెన్షన్ కాకపోతే ఇంకేంట్రా, నేను 10 నిమిషాల్లో పల్లవిని తీసుకుని అక్కడ ఉంటాను. పల్లవి నువ్వు తీసుకురావడం ఏంటి మావా? తను ఆల్రెడీ ఇక్కడ పిల్లల దగ్గర ఉంది. పల్లవి అక్కడ ఉండడం ఏంట్రా, ఇక్కడ ఉంటాను. తన పిల్లల దగ్గర వదిలి 2 ఫోన్లు మాట్లాడి కాఫీ కూడా తాగొచ్చా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మావా కోపడకు, ఒక్క నిమిషం లైన్లో ఉండు, ఫోన్ తనకే ఇస్తా. నువ్వు ఫోన్ ఇవ్వడం కాదు, నేనే పల్లవికి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ఇదిగో ప్రసాద్, ఫోన్ మాట్లాడు. హలో, హలో హలో, పెట్టేశారండి. సరే సరే, నువ్వు బయలుదేరు, నేను క్యాష్ తీసుకొస్తాను. పల్లవి, 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 ఇలా రారా. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? ఈ అవకాశం కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. పల్లవి, ఇన్నాళ్ళకి ఒంటరిగా దొరికావు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వంటే పిచ్చి, నీ ప్రేమ అంటే పిచ్చి. నోరు మూసుకుని బయలుదేరు. పల్లవి, 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 నీ కళ్ళతో చూస్తేనే గానీ నమ్మలేకపోయావా? నాకేదైనా హెల్ప్ చేయండి సార్. నువ్వు వెంటనే వెళ్ళి ఒక వ్యక్తిని కలు.
ఎప్పుడో నన్ను మీ ఇంట్లోకి తీసుకెళ్ళుంటే ఎన్ని అనర్థాలు చావులు జరుగుండేవి కాదు కదరా. మీరు మీకు మా ఇంటికి ఏమిటి సంబంధం? నీ భార్య కాకముందు నుంచి నాకు తెలుసురా. పలాసా, నువ్వు ఇక్కడ? ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని నాకు ముందు నుంచే అనుమానమేనయ్యా. ఈ స్వాములోని తీసుకొస్తుంటే మీరే మాటలకి సమయం కాదు. ఆలస్యం చేస్తే చాలా అనర్థాలు జరుగుతాయి. పదండి. మహాకాళి, మహాశక్తి, మహాదేవి అయిన ఓంకారి, క్లీం క్లీంకారి, హ్రీం హ్రీంకారి. ప్రసన్న ప్రసన్న సుప్రసన్న. కుంకుమ పరికల్పయామి, గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి. అగ్నితత్వాత్మికాయై నమః. పూజకు సిద్ధం చెయ్యరా. శాకిని, ఢాకిని, ఆగచ్చ ఆగచ్చ. కామిని, మోహిని, ప్రవేశయ ప్రవేశయ. పిశాచి, డమారి, వద వద వద. గోకర్ణ, గజకర్ణ, స్థిర స్థిర స్థిర. శూకరముఖి, భస్మీభవ భస్మీభవ. ప్రేతదేహ, భద్రాభవ భద్రాభవ. భూతకామిని, విమోచయ విమోచయ. అచముఖి, త్యజ త్యజ త్యజ. ఆకర్షయ ఆకర్షయ. ప్రవేశించు ప్రవేశించు. ఎవరు నువ్వు? నేనేరా. నువ్వంటే? నేనే. పల్లవా? అయితే మరెవరు నువ్వు? చెప్పు. నేనేనని చెప్తున్నాగా. నీ పేరేంటి? కోమలి, నువ్వు అవునరా, కోమలినే. కోమలంటే? కోమలంటే కోమలంటే
ఇట్స్ ఓకే. కోమలి, కోమలి, ఏంటి అలా చూస్తున్నా? మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీతో పెళ్ళా? నాకేం తక్కువ? అందమా? ఈ ప్రపంచంలో నా కళ్ళకి నేను చేసుకోబోయే అమ్మాయి కంటే అందగా తెలియదు. నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఫూలిష్గా మాట్లాడకు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నువ్వు లేకుండా కోమలి, ఈ మ్యాటర్ ఇంతటితో ఆపేసి వెళ్ళి పని చూసుకో. అది కాదు. ప్లీజ్ గెట్ అవుట్. సాధిస్తా. ఇది మీ ఇల్లా? నా కారు చెడిపోయింది. వర్షం తగ్గే వరకు ఇక్కడ ఉండి వెళ్తాను. లోపలికి రా. డ్రీమ్సా? ఎక్కువసేపు ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది. లోపలికి వెళ్ళి టవల్ తీసుకొచ్చిస్తాను. ఆగరా. ఇలాంటి అవకాశం కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కోమలి, ఇన్నాళ్లకు ఒంటరిగా దొరికా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వంటే పిచ్చి. నిన్ను పెళ్లి చేసుకోవాలనే పిచ్చి. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇలాంటి చీప్ టాక్టిక్స్లు ఉపయోగించి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నావేమో. నా జీవితంలో నా కాబోయే భార్యను తప్ప ఇంకొక ఆడదాన్ని తాకను కూడా తాకను. గుర్తుపెట్టుకో. అలా నీ పెళ్లి రోజే నేను చనిపోయాను. నీ పెళ్ళాన్ని తప్ప ఇంకొక ఆడదాన్ని తాకనన్నావుగా.
నీ మొదటి రాత్రే నీ పెళ్ళంలోకి ప్రవేశించాలని చూశాను. అలా ఏదో తెలియని శక్తి నన్నట్టుకుంది. అప్పట్నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. అనుకోకుండా నేను చనిపోయిన ఇంట్లోనే మీరు కాపురం పెట్టారు. నిన్ను పెళ్లి చేసుకుని ఏ ఇంట్లో అయితే ఆనందంగా గడపాలనుకున్నాను, అదే ఇంట్లో నువ్వు మరో ఆడదానితో ఉండడం నేను భరించలేకపోయాను. కొద్ది రోజుల క్రితం నీ పెళ్ళానికి జబ్బు చేసి హాస్పిటల్లో చేర్పించావు, గుర్తుందా? అలా నీ పెళ్ళం చచ్చింది. దురదృష్టమేంటో గాని ఆ రోజు నుంచి నువ్వు నీ పెళ్ళాన్ని తాకడమే మానేశావు. కొన్ని నెలల పాటు మీరు ఖచ్చితంగా ఆవిడికి శారీరకంగా దూరంగా ఉండాలి. బీ కేర్ఫుల్. నాకింకా కసి పెరిగింది. ఎలాగైనా నిన్ను పొందాలని రకరకాల ప్రయత్నాలు చేశాను. ఇప్పటికీ నా కోరిక తీరలేదు. నీ పెళ్ళం ఎలాగూ చచ్చింది. నిన్ను నాతో చేస్తాను. వదిలిపెట్టు, వాడిని వదిలిపెట్టు. సర్వసంపత్తి సర్వరక్షాకరి, భూత శిక్షాకరి, హే మహాశక్తి.
ఈ ప్రపంచంలో నీ పెళ్ళాం కంటే అందగత్తె లేదన్నావుగా. పల్లవి 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 దేవుణ్ణి నమ్ముకోండి, మీకంతా మంచి జరుగుతుంది. జై భవ జై భవ ఇదే భవాని అభయం. జై భవ జై భవ ఇదే భవాని అభయం. నన్ను నమ్మితే ఇక నీదే విలయంపై విజయం. తిరగబడు అన్నది నా పంచాక్షరి ఉపదేశం. నీ రక్షణ నేనవుతా కదులు ఆత్మవిశ్వాసంతో. మసక విడిన నీ మనసే మహాశక్తి నివాసం. నీ ధాటికి నిలువలేదు ఏ మాయా పిశాచం. నీకు కావాల్సింది నేనేగా, నాతో సుఖం పొందడమేగా. రా. జై 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 మహాశక్తి, జై 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 పరాశక్తి, జై 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 మహిషాసుర మర్దిని, రక్త బీజ రాక్షస విధ్వంసిని, చండాసుర ముండాసుర నాశిని, శాంభవి భైరవి వైష్ణవి భార్గవి జ్వాలని శూలిని జ్యోతి స్వరూపిణి, శర్వాణి గిర్వాణి విధ్వంసిని జగదీశ్వరి, వరిష్ఠా గరిష్ఠా హేరి ప్రభుష్ఠ మహాముద్రేశ్వరి, మందరాసిని సిద్ధిదా బుద్ధిదా వృత్తిదా సిద్ధిదా భక్తమంతరి భయరాసిని
బ్రాహ్మణి బ్రాహ్మి సర్వ సంరక్షిణి సర్వాసుభగ్ని సంచయచ్ఛేదిని షట్కండకేదిని అజ్ఞాననాశిని అకలజరుణిని మానవభక్తిని పాపజ్వాలాగ్ని అభిమాలకిమా మయ్యమా సర్వ సంక్షోభిని సర్వ విద్రావిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి దైర్యాకర్షిణి పుణ్యాకర్షిణి పుణ్యాకర్షిణి శరీరాకర్షిణి ఆత్మాకర్షిణి నామాకర్షిణి కామాకర్షిణి ఆకృతాకర్షిణి బీజాకర్షిణి మాలిని మాలిని భవతారిణి సర్వ సంక్షోభిని సర్వోన్మాదిని స్వైరిణి